ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభా నాని అఫీషియల్. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అని అంటే, ఈరోజు మా మమ్మీ బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే. ఈరోజు మా మమ్మీ బర్త్డే సందర్భంగా ఈరోజు అందరం కలిసి బయటికి వెళ్తున్నాం. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. సో నేను మమ్మీ డాడీ అయితే రెడీ అయిపోయామన్నమాట బయటికి వెళ్ళడానికి. మేము ముగ్గురమే కాదు, మా అమ్మాయి వాళ్ళు కూడా వస్తున్నారు. సో మేము వాళ్ళని మధ్యలో పికప్ చేసుకుంటాం అనమాట. ఇంకా నేను ఎప్పుడైనా యూట్యూబ్లో మమ్మీ డాడీని పెట్టాలనుకో వీడియోస్ తీస్తూ నవ్వండి నవ్వండి అని చంపేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి మేమైతే చర్చ్కి వెళ్ళలేదు. అసలు మార్నింగ్ నుంచి అనుకున్న ప్లానింగ్ వేరు, ఈవినింగ్ మేము చేసుకున్న ప్లానింగ్ వేరు అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఎక్కడికైనా ఏదైనా టెంపుల్ అట్లా విజిట్ చేద్దాం అనుకున్నాం, బట్ అది కుదరలేదు. అందుకని ఫస్ట్ అయితే చర్చ్ దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచే మా అమ్మాయి వాళ్ళని కూడా పికప్ చేసుకొని అలా వెళ్దాం అనుకున్నాం అనమాట. సో మధ్యలోనే మా అమ్మాయి వాళ్ళు కూడా మాకు కలిసారు. సో మా అమ్మాయి వాళ్ళు మేము ఇద్దరం కలిసే చర్చ్కి వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అందరం ఇలా టీ తాగాము. చాలామంది నా షార్ట్స్ చూసే ఉంటారు. షార్ట్స్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది మమ్మీ బర్త్డే రోజు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో ట్రాఫిక్కి నాకు నిజంగా చెప్పాలంటే అసలు విసుగొచ్చింది పోవాలంటే. అంత ట్రాఫిక్ ఉండే, అస్సలు ఆ ట్రాఫిక్లో వెళ్ళాలనిపించలేదు. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాలేము కదా, అందుకని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో బర్త్డే స్పాయిల్ చేసుకోవద్దని ఇంకా జర్నీ మొత్తం సాంగ్స్ వింటూ అలా వెళ్ళిపోయామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సెక్రటేరియట్ చేరుకునే కంటే ముందే మాకు ఒక బేకరీ కనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్స్ ఉంటాయో లేదో అని అదే బేకరీలో తీసుకుందామని అక్కడ ఆగాం అందరం. సో ఇంకా ఆ బేకరీలో కేక్ తీసుకొని అలాగే ఇంకొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంకా సెక్రటేరియట్కి. మేమైతే మా కార్ అక్కడ పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చి కేక్ తీసుకున్నాం. సో మొత్తానికి చాలా హ్యాపీగా జరిగిపోయింది బర్త్డే అయితే. ఆల్మోస్ట్ మేము సెక్రటేరియట్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఉన్నారు అండ్ చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట అక్కడ. సో మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు సెక్రటేరియట్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్లీ 2 థింగ్స్. ఒకటి స్ట్రీట్ ఫుడ్ అయితే, ఇంకోటి బెలూన్స్ అనమాట. ఆ బెలూన్స్తో అసలు చాలా మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాం మేము కాసేపు రెంట్కి తీసుకొని. ఆ బెలూన్స్ మామూలుగా అయితే వాళ్ళు రెంట్కి ఇవ్వరంట, కానీ మేము అడగంగానే ఇచ్చాడు. అంటే కాసేపు ఆర్గ్యూ చేశాడు, లేదమ్మా ఇవ్వనమ్మా అని, కానీ తర్వాత అయితే ఇచ్చేసాడనమాట.
అసలు ఇవెవ్వరికి ఇవ్వను అని నాకు చెప్పాడు, కానీ అదంతా నిజమో కాదో నాకు తెలీదు. నాకు ఒక్కదానికే బిస్కెట్ వేస్తున్నాడేమో అనుకున్నాను. బట్ ఇంకా మేము ఒక ½ అట్లా బెలూన్స్తో ఫొటోస్ దిగాం. మాకు ½ ఒక 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేశాడనమాట. నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలా బెలూన్స్తో ఫొటోస్ దిగాలని, బట్ ఎప్పుడూ అవ్వలేదన్నమాట. సో మొన్న మమ్మీ బర్త్డే వల్ల నా విష్ కూడా తీరిపోయింది. ఇంకా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట బెలూన్స్తోని. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ మనకి ఎక్కడ చూసినా దొరికేది ఒక్కటే స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో స్ట్రీట్ ఫుడ్ కూడా మేము ట్రై చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అనేది ట్రై చేసాం అనమాట. అసలు టేస్ట్ అయితే అంతగా ఏం బాగాలేదు, జస్ట్ ఓకేలాగా ఉందన్నమాట. ఇక్కడ A1 బ్రెడ్ ఆమ్లెట్ అనే స్టాల్ దగ్గర అయితే ట్రై చేసాం. మేము అనుకోకుండా అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా అని అక్కడే తినేసాం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం పక్కనే ఇంకో స్టాల్ కూడా ఉంది. ఆ స్టాల్ వచ్చేసి ఇట్లా పొటాటో రోల్ చేసి ఇచ్చాడు అతను. ఇంకా అదే కాకుండా అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా మోమోస్ కూడా ఉన్నాయన్నమాట. సో మేము పొటాటో రోల్ ఒక్కటే తీసుకున్నాం. సో అదైతే టేస్ట్ బాగుండే. ప్రతి స్టాల్లో స్ట్రీట్ ఫుడ్ అనేది 60 నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. కొన్ని స్టాల్స్ అయితే 50 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి. కాకపోతే నాకు కొంచెం వేస్ట్ అనిపించింది. ఇలా ఈ స్ట్రీట్ ఫుడ్ తినే కంటే బయట ఇంకెక్కడైనా ఇంకేదైనా తిందాంలే అని చెప్పేసి అక్కడ ఒక 2-3 అయితే ట్రై చేసి వచ్చేసామన్నమాట. ఇంకా సెక్రటేరియట్ ఫ్రంట్లో ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. మేమైతే ఎక్కువగా విజిట్ చేయలేదన్నమాట, లేట్ అయిపోయిందని. సో ఎప్పుడు బిర్యానీ తినేదే కదా అని ఆ రోజు మేము మండి తిందాం అనుకున్నాం అనమాట. మండి బిస్ట్రో అనే దగ్గర ఆగాము. ఇంకా అందరం మండి తిందామని. అప్పటికే 12 అయిపోయింది. బట్ అదైతే ఓపెన్గానే ఉండే. ఫుల్ ఆకలి కూడా వేసింది నాకు, ఎందుకంటే అక్కడ 2-3 మాత్రమే ట్రై చేసాం కదా. కొంచెం ఎక్కువ తినుంటే ఆకలి వేసేది కాదేమో. మండి దగ్గర అయితే ఫుల్ క్లాస్ ఉన్నాయన్నమాట. లోపల యాంబియన్స్ అదంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉండే. అక్కడ ఉన్న యాంబియన్స్కి, వాళ్ళు ప్లే చేస్తున్న సాంగ్స్కి మైండ్ అయితే చాలా రిలాక్సింగ్గా అనిపించింది అనమాట కాసేపు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. అంటే మేము చికెన్ ఫ్రై మండి తీసుకున్నాం అందరం. సో అదొక్కటే ట్రై చేసాం. అంటే ఆ ఒక్కటైనా కూడా సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఫుడ్ అయితే కొన్ని దగ్గర రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు, చాలా బాగుండే. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదే అనమాట మమ్మీ బర్త్డే రోజు వ్లాగ్ అంతా కూడా. ఇంకా మేము మండి తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి థమ్స్అప్ తాగి పడుకున్నాం అనమాట. సో అది ఈ వ్లాగ్ అంతా కూడా. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తున్నారో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తున్నందుకు. ప్లీజ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. గుడ్ లక్ ఎవ్రీవన్.